సాధన కోసం సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న ఆందోళన 3వ రోజుకు చేరింది. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు పెద్దపల్లిలో నిరవధిక సమ్మెలో భాగంగా నిరాహార దీక్ష నిర్వహించారు. సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని నినాదాలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తమ సమస్యలు పరిష్కరించాలని జేఏసీ నాయకులు కోరారు. సమగ్ర శిక్ష ఆఫీసులలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు అందరూ పాల్గొనడం జరుగుతుంది. ఏదైతే 13/9/2013 రేవంత్ రెడ్డి గారు ఇదే విధంగా ఏదైతే సమగ్ర శిక్ష సంఘం తలపెట్టినటువంటి తొలి దశలో భాగంగా అక్కడ దీక్షా శిబిరానికి విచ్చేసి ఎస్ఎస్సి ఉద్యోగులను టీ తాగినంత సేపట్లో రెగ్యులరైజ్ చేయొచ్చు, కానీ ఈ గవర్నమెంట్ చేయట్లేదు. ఆ మాటలను నమ్మి మేము అప్పటికే ఎంతో బాధపడుతున్న మేము ఆ రకంగా వాళ్ళకు ఓటు వేసి గెలిపించుకోవడం జరిగింది. ఇప్పటికీ సంవత్సర కాలం పూర్తవుతున్నప్పటికీ ఎన్నో రకాలైనటువంటి వినతి పత్రాలను అదే విధంగా సమ్మెను చేసినప్పటికీ ప్రభుత్వం అనేది మా గురించి ఆలోచించడం లేదు. ఎందుకంటే చాలా తక్కువ జీతాలతో పనిచేస్తూ సమాన పనికి సమాన వేతనం అంటూ సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఏదైతే మా గురించి, ఎందుకంటే ఇక్కడ గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఇకనైనా మాకు మంచి రోజులు వస్తాయి, మా జీతాలు పెరుగుతాయి, మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తున్నారు, అదే విధంగా విద్యాశాఖలో విలీనమయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఆశతోటి చూస్తూ ఉండిపోయాము. కానీ ఈ రకంగానైనా, ఎందుకంటే ఈ నిరవధిక సమ్మె అనేది ప్రభుత్వానికి వేడుకునే విధంగా చేస్తూ మేము ఎటువంటి ఉద్దేశాలకు పోకుండా మేము చేసుకుంటున్నాము. కాబట్టి ఇకనైనా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా ఆలోచించి, ఎందుకంటే విద్యాశాఖ కూడా మీ పరిధిలోనే ఉంది, మీరు అనుకుంటే నిజంగా మీరు టీ తాగినంత సేపే చేయగలుగుతారు. ఇక మీదటనే, ఎందుకంటే ఒక రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అప్పుడు ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వెనక నుంచి ఒక మహిళ రేవంత్ అన్న అని పిలిస్తేనే నువ్వు వెనక తిరిగి వచ్చావు, వచ్చి ఆమె సమస్యను ఏదో విన్నావు. నిజంగా ఈ రోజు ఇంతమంది మహిళలము, ఇంతమంది ఆడపిల్లలము ఇక్కడ రోడ్డు మీద కూర్చొని టెంట్ల కింద కూర్చొని మేము చేస్తున్నప్పుడు మా వేదన మీకు వినబడట్లేదా అని నేను అడుగుతున్నాను. రాష్ట్రంలోనే 33 జిల్లాల నుంచి అందరికం నిరవధిక సమ్మె చేయడం జరుగుతుంది. విద్యా వ్యవస్థలో కీలకంగా ఉన్నటువంటి ఎస్ఎస్సి వింగ్ లో పనిచేస్తున్నటువంటి అందరికం 3 రోజుల నుంచి బయటికి వెళ్ళడం వల్ల విద్యా వ్యవస్థలో మధ్యాహ్న భోజనం అయిపోయింది. కేసీబీవీలలో విద్యా బోధన ఆన్లైన్ సిస్టమ్స్ అన్ని ఎక్కడెక్కడ స్తంభించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు దీని ఇచ్చినటువంటి హన్మకొండలు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకొని మా అందరికీ న్యాయం చేస్తామనే ఆలోచనతో ఉన్నాం సార్. మీరు రాష్ట్రంలో అనేక పథకాలు తీసుకొస్తున్నారు, ప్రజలను ఉద్దేశించి మంచి మంచి పథకాలు తీసుకొస్తున్నారు. అన్నిటికీ మేము మొన్న కూడా కుటుంబ సమగ్ర సర్వేలో కూడా పాల్గొనేసి మీ పథకాలను మేము పూర్తిగా 100% సక్సెస్ చేస్తున్నాం. కాబట్టి మమ్మల్ని గుర్తించేసి సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేస్తున్నటువంటి అందరినీ వెంటనే రెగ్యులరైజ్ చేయండి. ఎందుకంటే కోర్టు సమస్యలు ఏమైనా ఉన్నప్పటికీ కూడా వాటిని పరిశీలించేంత వరకు, ప్రభుత్వము పరిశీలన ఉంచేంత వరకు తక్షణమే పే స్కేల్ అమలు చేసేసి అందరికీ సమగ్ర శిక్ష ఉద్యోగులు పనిచేస్తున్నటువంటి అందరికీ మినిమం టైమ్స్ ఖచ్చితంగా పే స్కేల్ అమలు చేయాలని కోరుకుంటున్నాం.